ప్రజలకి నా వందనాలు. మీకు నేనేం చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. 1,00,000 రూపాయలు ఫోన్ కొనియంగానే ఫోన్ మొత్తం నాదే అంటారు, రోడ్డు మొత్తం నాదే అంటారు. మందిని పరిశాన్ చేస్తుర్రు మీరు, మందిని పరిశాన్ చేస్తుర్రు మీరు, మందిని పరిశాన్ చేస్తుర్రు మీరు. మీరు సచ్చిట్లా మమ్మల్ని పరిశాన్ చేస్తున్నారు, మా డ్రైవర్లను పరిశాన్ చేస్తున్నారు, మా డ్రైవర్లను పరిశాన్ చేస్తుండు. ఒకడు బైక్ వేసుకుంటాడు, డిగ్రీ పాస్ కాగానే అయ్యా బండి ఇప్పి అయ్యా అంటాడు. ఇట్లా 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 పోతారు. మేము కారుకి వస్తే ఇట్లా జర్ర పరిశాన్ చేసేస్తారు మమ్మల్ని. ఎందుకురా అయ్యా మమ్మల్ని పరిశాన్ చేస్తున్నారు? అరే ఎందుకురా అయ్యా పరిశాన్ చేస్తున్నారు? మీరు మంచుకుంటాను, మమ్మల్ని మంచుకుంటాను అయ్యా. అమ్మాయిని పరిశాన్ చేయకండి అయ్యా, మీకు దండం పెడతా. అమ్మాయిని ఎందుకురా అయ్యా పరిశాన్ చేస్తున్నారు? అరే పిచ్చకుండా 1,00,000 రూపాయల బండి, 1,00,000 రూపాయలు, 1,00,000 కాదు 2 లక్షల బండి కొనొచ్చు. మనం చస్తే మళ్ళా బతకము. అమ్మాయిని పరిచయం చేస్తున్నాం. అమ్మాయి కుమిలి పోతుర్రు, మనం చచ్చట్లా అమ్మాయి కూడా చచ్చిపోతున్నాడు. దయచేసి అట్లా చేయకండి. సిగ్నల్ పడినప్పుడు మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించండి. సిగ్నల్ పడ్డాక దాటండి, కూర్చోండి రోడ్ల పండి, ఛాయల దుకాణాల అక్కడ కూర్చోండి. గంట కాదు 2 గంటలు మాట్లాడండి ఫోను. అంతేగాని మీరు ఏం చూస్తలేరు. ఆడ బండి వస్తారంటే జర్రసేపట్లో పరిచయం చేస్తుంది. కళ్ళు తెరిచేసరికి ఎవరికి ఏమవుతుందో తెలియదు. మిమ్మల్ని ఏమన్నారు, మమ్మల్ని వచ్చి అంటారు. ఎందుకురా అయ్యా మీరు పరిచయం చేస్తుర్రు? మంచుకుండండి అయ్యా మీరు. దయచేసి అన్నా పెద్దన్నా మీరు మంచుకుండండి. నేను చెప్పేది అదే, మనం అందరం మంచుకుండాలి. ప్రతి ఒక్క డ్రైవర్ అన్నని పరిచయం చేస్తుర్రు మీరు. అర్థమైందా? ప్రతి ఒక్కరు డ్రైవర్ అంటే విలువ లేకుండా అయిపోతుంది. కానీ ఎవరు చచ్చినా ఏం కావాలన్నా ఒక డ్రైవరే. మీరు మంచుకుంటే మేము మంచుకుంటాం. దయచేసి మీరు మంచుకుండండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించండి. ఫోన్లు కూర్చోండి, చూసి మాట్లాడండి, పక్క కూర్చొని మాట్లాడండి. బైకులు కూడా చూసి నడిపేయండి. అరే అయ్యా మా అయ్యా బండి పిచ్చడు, మా అయ్యా బండి పిచ్చడని మీరు మురిసిపోకండి. మనం చస్తే మళ్ళా బతకం. మనం అయ్యమ్మని తీసుకోబోతున్నాం. నేను ఎన్ని యాక్సిడెంట్లు చూసినా మీకు అర్థమైతలే. ఏదో పాగలగల్లాగా వీడియో తీస్తున్నాడు మీరు అనుకుంటుండ్రు. కానీ దయచేసి అర్థం చేసుకోండి. నేను రోజుకి ఎన్నో చూస్తున్నా. నేను విలువ లేకుండా అయిపోతాను. మీకు మంచుకుండండి, మీరు మంచుకుండండి. దండం పెడతా మీకు. ఆ బైకులు కానీ చూసి నడపండి. ఫోన్లు రోడ్ దాటి మాట్లాడండి. అర్థం చేసుకోండి. మనం మంచుకుంటే మన తల్లిదండ్రి మంచుకుంటారు. అర్థమైందా? తల్లి తండ్రి పెళ్ళాం పిల్లలు అందరు ఉన్నారా అని ఆలోచించండి. అర్థమైందా? మీకు షోకు ఇంత షోకు ఉంటే మాత్రం కష్టం మీకు. అర్థమైందా? బతకలే మనం. 4 రోజులు బతకాలంటే కలిసి మెలిసి ఉండాలి. దండం పెడుతున్నా మీకు మరోసారి. అర్థం చేసుకోండి.